చిరంజీవి అన్నయ్య కంపోజ్ చేస్తుంటాం, అంత వేరే మాట్లాడుతుంటాడు, ఫ్రెండ్స్ తోటి చైర్లో కూర్చొని మాట్లాడుతుంటాడు, లుక్ మొత్తం చేసే పని మీద చదువుతుంటాడు, కంపోజ్ మీదే. మనం ఆయన చూడలేదు కావాలి, అన్నయ్య ఎట్ట వచ్చింది ఎట్లా పర్లేదు కానీ అంటాడు, టక్కని చేస్తాడు. అది అంటే ఆయన ఎక్కడుండా పని మీద దృష్టితో ఫోకస్. అది మెగాస్టార్ అంటే. స్టార్ అంటే ఎందుకనంటే అసలు ఏమీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ టైంలో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తోటి వచ్చారంటే ఆయన దగ్గర ఏ క్వాలిటీస్, షో మనీ క్వాలిటీస్ లేకపోతే ఎలా వస్తారు? కరెక్ట్ 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 కరెక్ట్. బాలయ్య గారి దగ్గర ఆయన రిస్క్ అంటే నేను ఎంత ఆడియన్స్కి నేను ఎంత హార్డ్ వర్క్ ఇస్తే అంత వాళ్ళని సాటిస్ఫాక్షన్ అవుతారన్న భావన ఆయనలో 24 hours ఉంటుంది. ఆయన వర్క్ ఆయన ఎంత నేను ప్రతిదానికి నేను రిస్క్ చేస్తానని అలాంటి అటెన్షన్స్ అన్ని కాపాడాలి, మేము ఇంకా ఆపాలి. అంత వర్క్ హాలిక్ ఆయన. ఈరోజు కూడా ప్రజెంట్ సరిపోయారు మీ ఇద్దరు కాంబినేషన్. మీరు వర్క్ హాలికే, వర్క్ చెయ్యాలని ఎప్పుడు అనుకుంటున్నారో ఆయన అంతే అనమాట. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో కైండ్ ఆఫ్ లో ఇప్పుడు ఒక ప్రతి మనిషి ఒక 10 మందిలోకి గుర్తింపు వచ్చారంటే ఏ క్వాలిటీస్ లేకపోతే అతను గుర్తింపు పొందలేరు. చాలా మంది వచ్చిన హీరోలు పోయిన వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ఏదో ఒక క్వాలిటీస్ ఉంటేనే జన హృదయాల్లో వాళ్ళు గూడు కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బాడీ లాంగ్వేజ్. అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, నేర్చుకున్న అంశం ఏంటి? నచ్చిన వంశం ఏంటంటే స్పాట్లో ప్రతి మనిషిని సెట్లో వాళ్ళు తిట్టకూడదు, అరవకూడదు, అందరిలో భగవంతుడిని చూస్తాడు ఆయన, చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా. భగవంతుడిని అంత నమ్ముతారా పవన్ కళ్యాణ్ గారు? నమ్మబట్టి అట్టున్నారు, నమ్మబట్టి అట్టున్నారు అన్నమాట. బాగా చెప్పారు ఈ మాట, చాలా బాగా చెప్పారు. నమ్మనోళ్ళు చాలా మంది దూరంగా ఉండారు, ఆయన భగవంతుడు దూరంగా ఉన్నారు, నమ్మినోళ్ళు ఆయన దగ్గరగా ఉన్నారు చాలా మంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు. భగవంతుడు ఏంటంటే అమ్మా 2 రకాలు ఉన్నాయి. భగవంతుడు మనకు తెలియటం 1 లక్షల మంది అయితే భగవంతుడికి ఆయనకి తెలిసిన కొంతమంది ఉన్నారు. భగవంతుడు తెలిసిన మనిషిలో ఒక మనిషి అసలు అరుపులు, ఈ డైలాగ్ అసలు సూపర్. పవన్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అసలు మొత్తం ఒక పేజ్ లో పెట్టి ప్రమోట్ చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా సినిమాల గురించి మనం మాట్లాడుకున్నవి. అంటే ఇంకొక పాయింట్ అండి సినిమాల గురించి, మీకు ఎప్పుడైనా బాగా దెబ్బలు తగిలే ఉంటాయి, మీరు చేసేదే స్టంట్ కొరియోగ్రఫీ, బాగా వర్క్ చేయలేనంత తగిలిన దెబ్బ, ఆ సంఘటన ఏమన్నా ఉందా? ఇంకా ఈ వర్కులు మనకు తలకి దెబ్బ తగిలి ఒక 2 days కోమాలో ఉన్నాను. 2 days కోమా? నాకు తెలియదు అసలు. హాస్పిటల్లో తలకి తగిలింది, ఇంజరీ. తమ్ముడికి వాడికి కాలుకు కాలర్ బోన్ ఎరిగింది, నీ ఇదేంది. ఇంత రిస్క్ మనకి ఎందుకు అసలు? ఇది మనం ఏదో మన ఊర్లో ఉంటే పొలం పనులు చేసుకుంటూ మేకల్ని కాసుకుంటూ ఇట్లా బతికేయచ్చు కదా, ఇంత రిస్క్ అవసరం అని ఇంట్లో వాళ్ళు ఆపలేదా మమ్మల్ని? ఇంట్లో వాళ్ళకి చెప్పలా కొన్ని అమ్మ బాబోయ్ చెప్పేవాళ్ళం కాదు. 2 రోజులు హాస్పిటల్కి వెళ్ళినా వచ్చి ఇక్కడ షూటింగ్కి వెళ్ళి చెప్పాము. ఏం తెలియదు, ఏది కూడా రిస్క్ లేనిదే లైఫ్ లో రస్క్ లేదంటారా? కిక్కు లేదు, రిస్క్ లోనే కిక్ ఉంది. నలుగురితో నారాయణ అనుకుంటే అక్కడే ఉంటాం. ఏదో సంథింగ్ చేయాలి. ఎవరైనా మనమేని కాదు, ఈరోజు పెద్దగా వచ్చిన వాళ్ళు, పెద్ద ఒక స్టార్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో సంథింగ్ చేసిన వాళ్ళే అనమాట. ఏదో మనకెందుకులే అనుకుంటే రాలేదు, ఏదో చూసి చేయాలి ప్రతి మనిషి కూడా. యూజువల్గా ఫైట్ మాస్టర్స్ అంటే అసలు రఫ్ ఉంటారు, ఫుల్ విలనిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది, అసలు చాలా రగ్గడుగా ఉంటారు అని ఇలా అనుకుని ఉంటారు. మీరు మీ డివోషనల్ ఇన్నర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అయినా దర్బార్ సినిమా సక్సెస్ మీట్ అప్పుడు రజనీకాంత్ గారు ఇద్దరు మనుషులు కాదు, యోగులతో సమానం అని ఎక్కడో మిమ్మల్ని ప్రశంసించారు. అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్స్టాండింగ్ మీలో ఒక యోగి ఉన్నాడు అన్నది. నా పాయింట్ ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి పయనం మొదలయ్యి ఒక సక్సెస్ పీక్ పాయింట్ చూశాక తిరిగి మళ్ళీ స్క్వేర్ 1కి వచ్చి భగవంతుడు, దేవుడు, ప్రార్థనలు, మెడిటేషను, ధ్యానం, చారిటీ, ఈ ట్రాన్సిషన్ ఎందుకు వచ్చింది మీలో?
ఎలా వచ్చింది? అన్ని చూసిన తర్వాత అర్థమైంది ఇది కాదని. ఏది కాదని? పేరు, డబ్బు, అధికారం, ఇదంతా కూడా అనిత్యమని అర్థమైంది. మరి రిస్క్ చేసిందే మీరు కిక్ కోసం కదా. కిక్ అంటే ఎట్లా వచ్చింది? తల్లి అంటే ఇది మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ అంటే మాకని కాదు, అందరికి రావాలి, అదే మళ్ళీ మనంతట మనం వద్దు అనుకోవాలి. ఎవరన్నా వద్దనుకుంటారా లక్ష్మణ్ గారు? అనుకో, డబ్బొద్దు అని ఎవరు అనుకుంటారండి? ఇప్పుడు మేము వద్దు అనుకున్నా అవి ఆగవు. అంటే మీకు మాత్రం చెల్లుతుంది, అది అందరికి చెల్లదు. ఎవరంటే తల్లి నేను అంటే ఇంకోటి తల్లి, వద్దు అనుకోవటం, కావాలి కావాలి కావాలనుకోవటంలో కొన్ని జరగవు, కొన్ని ఉండే పాట ఉంది కదా, అనుకున్నవన్నీ జరగవని కొన్ని, అనుకోలేదు ఆగవ కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. కరెక్టే అది. ఆ స్థితికి రావాలన్నది. అలా రావాలంటే అందరూ రామ్ లక్ష్మణులు కాలేరే అది కదా. కొన్ని విషయాల్లో ముట్టికాయలు పెడితే వస్తారు. మీరు అలా మారారా మీరు? అంటే ముట్టికాయలని కాదు కానీ మనకు జీవితాన్ని ఎప్పుడు నిరంతరం అంటే మనల్ని ఉండాలి. అన్వేషణ చేస్తున్నప్పుడు మనలో ఉన్న క్వాలిటీస్ ఇట్లా అంటే అన్నిటికీ పేరుకి, ప్రతిష్టలకి, డబ్బుకి, పేరుకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎంతవరకు ఇది ఎంతవరకు ఇది అన్నది అసలు మనిషి ఆశకి హద్దు ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, వాడి కొడుకు బాగుండాలి, పోనీ అనుకుందాం 7 తరాలు కూర్చొని సంపాదించినంత అందరికీ కుదరకపోవచ్చు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, వాడి కొడుకు బాగుండాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు బాగుండాలి అండ్ బాగా చదివించాలి. ఇది సహజం కదా. నేను ఒక మంచి ఇంట్లో ఉండాలి, మంచి కార్లో తిరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి. ఈ లిస్ట్ అనంతరం కదా. అది ఏంటో మాకేంటంటే జరుగుతుంది ఏంటంటే తల్లి, ఇది ఎంత వస్తున్నా కానీ అంతులేని కథగా ఉంది. అక్కడ మాకు అన్వేషణ వచ్చేసి ఎంత పేరు వచ్చి పొగుడుతున్నా కానీ ఇంకా పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకెంత డబ్బు వస్తున్నా కానీ ఇది కాదు ఇంకా కావాలంటుంది. అంటే దీనికి అంతే ఎక్కడ అనేది అసలు ఏంటి ఇది అనేది అసలు ఎక్కడ దేనికి ఏది తెలుసుకుంటే తెలుసుకొని అక్కర్లేదో, ఏది వస్తే ఇక ఏది అక్కర్లేదు అనిపిస్తుందో దాన్ని టచ్ చేద్దాం నేను టచ్ చేసాం అనమాట. అదే. ఓహో, అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు ఏం లేదు, మాకు ఇంతకుముందు బాగా ఫేర్ వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ మీద టాప్ మీద వెళ్ళినప్పుడు భయం వచ్చి చూస్తే కింద తింగి చూడాలని భయం వచ్చేది. ఎందుకంటే మనం చచ్చిపోతే డబ్బులు లేని ఎవరు తీసుకుంటారు, పేరు పోతే పేరు పోద్దాము అంటే భయం వస్తుంది. డబ్బు లేనోడు డబ్బు వచ్చింది, అన్నం లేనోడు అన్నం వచ్చింది, ఇన్ని వచ్చిన భయం ఎందుకు వస్తుంది అనేది మాలో మేము ఇద్దరే డిస్కషన్ చేసుకున్నాం. ఏది అసలు ఏంటి అని అప్పుడు ఇన్నర్ ట్రావెల్ చేయటం స్టార్ట్ చేసాం.